హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నా చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. 2 రోజుల క్రితం ఏదో ముఖ్యమైన పని ఉందని వెళ్ళిన తన భర్త రావడం గమనించిన జానకి రఘురామ్‌కి ఎదురెళ్ళి భర్త చేతిలో ఉన్న బ్యాగ్‌ని తన చేతుల్లోకి తీసుకుంటూ, "ప్రయాణం అది బాగా జరిగిందా? ఏదో ముఖ్యమైన పని ఉందని హడావుడిగా వెళ్లారు. ఆ పని పూర్తయిందా?" అడిగింది జానకి. "ఆ విషయాలన్నీ తిరిగ్గా మాట్లాడుకుందాం కానీ, ముందు స్నానానికి వేనీళ్లు పెట్టు జానకి" అని రఘురామ్ అనటంతో, సరేనండి అని జానకి గదిలోకెళ్ళింది. కాసేపటికి రఘురామ్ స్నానమది పూర్తి చేసుకుని హాల్లోకొచ్చేసరికి జానకి వంట పూర్తి చేసి రఘురామ్‌కి భోజనం వడ్డించింది. అలా కాసేపటికి భోజనాలయ్యి వంటిల్లు శుభ్రం చేసొచ్చి జానకి భర్త పక్కనే సోఫాలో కూర్చుంది. రఘురామ్‌కి ప్రయాణం చేసి రాగా అలసటగా ఉందేమో సోఫాలో తల వెనుక కానిచ్చి కళ్ళు మూసుకున్నాడు. ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నారు. గదిలోకెళ్ళి విశ్రాంతి తీసుకోలేకపోయారా? అంది జానకి. అలాంటిదేం లేదు జానకి. ఊరికే అలా అన్నాడు రఘురామ్. 2 రోజుల క్రితం భర్త తనతో కారణం చెప్పకుండా ఊరికెళ్ళినందుకు కారణం ఏంటో తెలుసుకోవాలనుకున్న జానకి ఇక ఉండబట్లేక, ఇంతకీ ఏ పని మీద ఊరెళ్లారో నాతో చెప్పనే లేదు అడిగింది. భార్య మాటలకి రఘురామ్, విషయం నీతో చెప్పనే లేదు కదూ అన్నాడు. అదే కదా అడుగుతుంది అని జానకి అంటంతో, మరేం లేదు జానకి, మన పిల్లలిద్దరూ చిన్నవాళ్ళుగా ఉన్నప్పుడు భవిష్యత్తులో వాళ్ళ చదువులకి ఉపయోగపడుతుందని మన ఊర్లో 400 గజాల ఖాళీ స్థలం కొన్నాం కదా. అవసరాలకు అమ్ముదామని ఎన్నోసార్లు అనుకున్నాను. కానీ ఆ భగవంతుని దయ వల్ల స్థలాన్ని అమ్మకుండానే పిల్లల చదువులు, పెళ్ళిళ్ళు అయిపోయాయి. పిల్లలిద్దరూ విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. ఇక మీదట ఆ స్థలంతో అవసరం లేదనిపించి ఓ మంచి పని నిమిత్తం స్థలం అమ్మి డబ్బిచ్చాను జానకి అన్నాడు రఘురాం. భర్త మాటలకు జానకి, ఏంటి అంత స్థలాన్ని అమ్మగా వచ్చిన డబ్బు ఊరికి ఎవరికో ఇచ్చారా అడిగింది ఆశ్చర్యంగా. నేనిచ్చింది మంచి పనుపు కోసమే కదా జానకి, ఎందుకంత ఆశ్చర్యంగా అడుగుతున్నావు అడిగాడు రఘురాం. ఏంటండి ఆ మంచి పని? మన పిల్లల్ని కాదని మీరు చేసిన ఆ మంచి పని ఏంటి? ఈ రోజుల్లో ఖాళీ స్థలం దొరకడమే కష్టంగా ఉందంటే, ఇన్నేళ్లుగా ఎన్ని సమస్యలు వచ్చినా అమ్మకుండా కాపాడుకుంటూ వస్తున్న అంత స్థలాన్ని అమ్మగా వచ్చిన డబ్బు ఎవరికో ఇవ్వడం ఏంటండి? అసలు మీరు స్పృహలో ఉండే మాట్లాడుతున్నారా అడిగింది జానకి. భార్య మాటలకి రఘురాం, నాకు తెలుసు జానకి, నీకు తెలిస్తే నువ్వు ఇలాగే మాట్లాడతావని. అందుకే విషయం నీతో చెప్పకుండానే ఊరికి బయలుదేరాను. పేద పిల్లల కోసం మన ఊర్లో స్కూల్ని కట్టాలని నిర్ణయించుకుని స్థలం కోసం ఆ చుట్టుపక్కల వాళ్ళని అడుగుతున్నారని తెలిసి ఊరికి బయలుదేరాను. నీకు చెప్తే నువ్వెలాగో పిల్లల పేరు మీద రాయమని అంటావని తెలుసు. అందుకే 6 నెలల క్రితం జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను నిర్ణయం తీసుకున్నాను జానకి. నా తల్లిదండ్రుల పట్ల నేను చేసిన పాపానికి కాస్తైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలని ఈ పని చేశానంటూ బాధపడుతున్న రఘురామ్కి ఒకసారిగా తన గతమంతా కళ్ళ ముందు కదలాడింది. రఘురామ్ తల్లిదండ్రులు మాధవరావు, శకుంతల దంపతులు. ఆ దంపతులకు రఘురామ్ ఒక్కడే సంతానం. మాధవరావు ఊళ్ళో తనకున్న 2 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఒక్కగానొక్క కొడుకని మాధవరావు కొడుకును బాగా చదివించాడు. రఘురామ్ డిగ్రీ వరకు చదువుకుని ఆ తర్వాత టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి తమ పక్కూర్లోని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. కొడుకు ఉద్యోగంలో చిన్న కొంతకాలానికి ఓ మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించారు. పెళ్ళైన కొత్తలో రఘురామ్ దంపతులు ఉమ్మడిగానే తల్లిదండ్రులతో పాటు కలిసే ఉండేవారు. తాను ఉద్యోగం చేస్తున్నది పక్కూర్లోనే అవటంతో రోజు వెళ్ళొస్తుండేవాడు రఘురామ్. అలా 5 సంవత్సరాలు గడిచాయి. రఘురామ్కి 2 మగపిల్లలు పుట్టారు. తనలాగా కాకుండా తన పిల్లలిద్దరూ పట్నంలో అన్ని సౌకర్యాల మధ్య పెరగాలనుకున్న రఘురామ్ తన పిల్లలిద్దరికీ స్కూల్కి వెళ్లే వయసొచ్చే వరకు
ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ వేయించుకొని భార్య పిల్లలతో పట్నం బాట పట్టాడు. కొడుకు కోడలు మన్వలు తమ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారనే విషయం తెలిసి మాధవరావు శకుంతల దంపతులు తమకు దూరంగా వెళ్ళొద్దని ఎంత బ్రతిమలాడినా రఘురాం తల్లిదండ్రుల మాట వినలేదు. అలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. రఘురాం పిల్లలిద్దరూ హై స్కూల్కి రావడంతో పిల్లల్ని చదివించటం, మరోవైపు వృత్తి బాధ్యతల్లో బిజీగా ఉండి రఘురాం అంతకు ముందులా తల్లిదండ్రుల బాగోలు చూడటానికి వెళ్ళటం మానేశాడు. పోనీ మేమే మీ దగ్గరికి వచ్చి ఉంటారా అని అడిగితే, పట్నంలో ఖర్చులు ఎక్కువ నాన్నా, నాకొచ్చే జీతానికి మేము నలుగురం బ్రతకడమే కష్టంగా ఉందంటే పైగా మేము మా లెక్కంచి చూసేది అని అనడంతో తమ మిగిలిన జీవితం ఒక్కగానొక కొడుకు దగ్గర గడపాలని ఆశపడ్డ మాధవరావు శకుంతల దంపతులకు నిరాశనే ఎదురైంది. ఆ తర్వాత కొంతకాలానికి రఘురాం తల్లిదండ్రులిద్దరూ వయసైపోయిన కారణంగా కాలం చేశారు. రఘురాం కొడుకులు అజయ్ విజయ్ ఇద్దరిది ఇంజనీరింగ్ పూర్తయింది. చదువు పూర్తయిన వెంటనే ఇద్దరు హైదరాబాద్లోని వేరువేరు కంపెనీల్లో ఉద్యోగులు చేరారు. కొడుకులు ఇద్దరు ఉద్యోగులు స్థిరపడిన కొంతకాలానికి తమకు తగిన సంబంధాలు చూసి పెళ్లి జరిపించారు జానకి రఘురాం దంపతులు. ఇద్దరికి పిల్లలు పుట్టారు. కొడుకులు కోడళ్ళు మరోవైపు వాళ్ళ పిల్లలతో ఇల్లంతా సందడిగా ఉండటంతో జానకి రఘురాంలు ఇంతకన్నా సంతోషం ఈ జీవితానికి ఇంకేముంటుంది అని మురిసిపోయారు. అలా కొంతకాలం గడిచి ఉన్నట్టుండో రోజు అజయ్ విజయ్లు తమ భార్య పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్తున్నట్టు చెప్పడంతో రఘురాం జానకి దంపతుల నోట మాట రాలేదు. ప్రతి తల్లిదండ్రులు ఆశపడ్డట్టే వృద్ధాప్యంలో పిల్లల రెక్కల నీడ ఉంటారని జానకి రఘురాములు కూడా ఆశపడ్డారు. మీరిద్దరూ ఇక్కడ చేస్తుంది మంచి ఉద్యోగాలే కదరా, మళ్ళీ విదేశాలకు వెళ్ళటం ఎందుకు అని రఘురాం అడగటంతో, నెలంతా కష్టపడినా ఇక్కడ మాకు వచ్చే జీతం ఎంతో మీకు తెలియంది కాదు కదా నాన్న. రేపు మా పిల్లలు పెరిగి పెద్దవుతున్న కొద్దీ మాకొచ్చే జీతాలతో వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దడం ఇబ్బంది. అయినా మేమేమైనా శాశ్వతంగా విదేశాల్లోనే స్థిరపడని వెళ్తున్నావా? కొన్ని సంవత్సరాలు అక్కడ పనిచేసి తిరిగి మళ్ళీ ఇక్కడికే కదా వచ్చేది అని కొడుకులు బదులివ్వటంతో మాధవరావు మారు మాట్లాడలేదు. ఆ తర్వాత నెల రోజుల్లోనే ఏర్పాట్లన్నీ పూర్తవడంతో అంతా వెళ్ళిపోయారు. ఎప్పుడూ కొడుకులు కోడళ్ళు వాళ్ళ పిల్లలతో సందడిగా ఉండే ఇల్లంతా వాళ్ళు వెళ్ళిపోవటంతో బోసిపోయింది. అమ్మ నాన్న అనే తమ పిల్లల పిలుపు, నానమ్మ తాతయ్య అనే మనవల పిలుపు వినపడకపోవటంతో రఘురాం జానకిల గుండె ముక్కలైంది. అలా నెల రోజులు గడిచిపోయాయి. రఘురాం తన పనుల్లో తాను బిజీగా ఉంటూ పిల్లలు దూరంగా వెళ్లారనే బాధ నుండి మెల్లమెల్లగా తేరుకున్నాడు. కానీ జానకి పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అస్తమానం పిల్లల్ని తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తుంది. ఇలానే వదిలేస్తే జానకి ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందో ఏమోననే భయంతో రఘురాం ఓ రోజు, జానకి, మన పిల్లలు వెళ్ళిపోయి నెల రోజులు దాటింది, ఇంకా నువ్వు వాళ్ళనే తలుచుకుంటూ ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా? నీ ఆరోగ్యం ఏం కాను అని అనటంతో జానకి, మీకేంటి, ఎన్నైనా మాట్లాడతారు, నా బాధ మీకేం తెలుసు? ఏ పని చేసినా నాకు మన పిల్లలే గుర్తొస్తున్నారు. ఆకలేసి భోజనం చేద్దామని కూర్చుంటే నిన్న మొన్నటి వరకు నా చేత గోరుముద్దలు తిన్న పిల్లలు గుర్తొచ్చి ముద్ద గొంతు దిగటం లేదు. వంట చేద్దామని వెళ్ళా, అమ్మా ఈరోజు గుత్తి వంకాయ కూర చేయకూడదు, ఆ కూర నువ్వు చేస్తే చాలా రుచిగా ఉంటుందనే పెద్దుడి మాటలు. అదేంటమ్మా, ఎప్పుడు అన్నయ్యకి ఇష్టమైనవే చేస్తావా? నాకు ఇష్టమైన బెండకాయ వేపుడు చేయొచ్చు కదా అనే చిన్నోడి మాటలు గుర్తొచ్చి బాధతో గుండె బరువెక్కుతుందండి. నిన్న మొన్నటి వరకు అమ్మ అమ్మ అని నా కొంగు పట్టుకొని తిరిగే పిల్లలు కళ్ళెదుట కనిపించకుండా పోతే ఆ తల్లి మనసు ఎంత తల్లడిల్లిపోతుందో మీకేం తెలుసు? అయినా ఇదంతా మీ వల్లే. ఆ రోజు మన పిల్లలిద్దరూ మన దగ్గరకు వచ్చి మేం విదేశాలకు వెళ్ళిపోవాలనుకుంటున్నామని చెప్పినప్పుడు మీరు వద్దని చెప్పాల్సింది పోయి మీ ఇష్టం అనడం వల్లే కదా ఈరోజు నేను ఇంతలా బాధపడాల్సి వస్తుంది అని జానకి అనటంతో, అదేంటి జానకి అలా అంటావు? నాకు మాత్రం మన పిల్లల మీద ప్రేమ లేదా? వాళ్ళు మనకు దూరంగా వెళ్ళాలని
నేనేమన్నా ఆశపడ్డానా? జానకి, నువ్వు మన పిల్లలింకా చిన్నవాళ్ళే అనే భ్రమలో ఉన్నావు. కానీ వాళ్ళిప్పుడు రెక్కలొచ్చిన పక్షులు. వాళ్ళ రెక్కల సహాయంతో స్వతంత్రంగా ఎగరనుకోవడం తప్పెలా అవుతుంది? అప్పుడే మర్చిపోయావా జానకి? మన పిల్లలిద్దరికీ స్కూలుకెళ్ళే వయసొచ్చినప్పుడు వాళ్ళిద్దరూ అన్ని సౌకర్యాల నడుమ పెరగాలని, వాళ్ళకు మంచి చదువునందించాలని మా అమ్మా నాన్నలు మమ్మల్ని వదిలి వెళ్ళొద్దని చెప్తున్నా వినకుండా ఆ పల్లెటూరిని వదిలి ఈ పట్టణానికి రాలేదు. మనలాగే ఇప్పుడు మన పిల్లలు కూడా వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి ఇలా నిర్ణయం తీసుకున్నారు. వద్దని ఎలా అనగలం? తరాలు మారినా మనుషుల తీరు మారలేదు. మన పిల్లలు మనకు దూరంగా వెళ్తే కానీ అర్థం కాలేదు. ఆ రోజు మనం దూరమైనప్పుడు నా తల్లిదండ్రులు అనుభవించిన బాధ అని రఘురాం అంటంతో తప్పు చేశామండి. అత్తయ్య మావయ్యని నిర్లక్ష్యం చేసి మనం చాలా తప్పు చేశాం. అందుకే ఆ భగవంతుడు ఇప్పుడు మనకి శిక్ష వేశాడేమో అంటూ జానకి రఘురాం గుండెలపై తలవాల్చి కన్నీళ్లు పెట్టుకుంది. ఆ క్షణమే రఘురాం నిర్ణయించుకున్నాడు. బ్రతికుండగా నా తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకోలేకపోయిన నేను వాళ్ళ పేరు మీద ఏదైనా మంచి పని చేసి కొంత నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నానని. అందులో భాగంగానే తన నుంచి వచ్చిన 2 ఎకరాల పొలంలో తన కష్టార్జితంతో ఉన్న ఖాళీ స్థానాన్ని అమ్మగా వచ్చిన 50 లక్షల రూపాయలతో తన తల్లిదండ్రుల పేరు మీద పేద పిల్లల కోసం స్కూల్ నిర్మించడానికి ఆ డబ్బుని విరాళంగా ఇచ్చొచ్చాడు. అదే విషయం ఊరు నుండి తిరిగొచ్చాక జానకికి చెప్పడంతో, అంత మంచి పని కోసమని ముందే చెప్తే నేను వచ్చేదాన్ని కదండి అని జానకి తన సంతోషాన్ని వ్యక్తం చేయడంతో, స్కూల్ ఓపెనింగ్కి మనల్ని ఎలాగో పిలుస్తారు కదా జానకి, అప్పుడు తప్పకుండా ఇద్దరం కలిసే వెళ్దాం, సరేనా అన్నాడు రఘురాం. అలా సంవత్సరం గడిచిపోయింది. రఘురాం రిటైర్డ్ అయ్యాడు. జానకికి తనకి ఇక మీదట పిల్లలు తమకు దూరంగా ఉన్నారనే ఆలోచన రాకుండా ఉండాలని ఇంట్లోనే చిన్నపిల్లల కోసం ఓ డే కేర్ సెంటర్ని ప్రారంభించి తమ అంతులేని మాతృప్రేమని ఆ చిన్నారులకు పంచుతూ వాళ్ళలోనే తమ పిల్లల్ని చూసుకుంటూ సంతోషంగా కాలం గడుపుతున్నారు. మరి ఇదండి రుచి కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు మీరు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.